పంపంటున్నా. అమ్మాపురం గ్రామంలో ఎస్ఆర్ఏకి సంబంధించినటువంటి ఫామ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ 5వ వార్డు 6వ వార్డు నింపడం అనేది జరుగుతుంది. గత 3 రోజుల నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సెంటర్లో అక్కడ 2 రోజులు పెట్టినాం. ఈ 2 రోజుల నుంచి వెళ్ళి ఇటు పెద్దమ్మల గుడికి వెళ్ళి కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఓటర్లకు లిస్ట్ ఇది కూడా మొత్తం తీసి వారి యొక్క ఫామ్లు కూడా పూర్తి స్థాయిలో నింపి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను సిరిపాటి విశాల్ ఉప సర్పంచ్. అమ్మాపురం గ్రామంలో ఎస్ఆర్ఐకి సంబంధించినట్టు ఓటర్ల లిస్ట్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఫామ్లు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫామ్ నింపి ఇవ్వడం అనేది జరుగుతుంది. గత 6 రోజుల నుండి అమ్మాపురంలో మరి ఇక్కడ 5వ వార్డు 6వ వార్డు ఇంకా చాలా వార్డులలో కూడా వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు రప్పించి ఇవ్వడం అనేది మేము ఇస్తున్నాం. ఫామ్లు మేము సొంతంగా నింపి ఇప్పటి వరకు ఒక 1000కి పైనే నింపించినాం. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా ఈ 2 రోజుల లోపల కూడా ఇవి కూడా పూర్తిగా చేసి ఇవ్వాల్సిందిగా ఉంది. నాతో పాటు మన కిన్నెర శ్రీనివాస్ ఉన్నాడు, ఈయన కూడా మాట్లాడుతాడు. నేను సిరిపాటి విశాల్ ఉప సర్పంచ్ అమ్మాపురం గ్రామానికి. ప్రజల స్పందన ఎట్లా ఉంది అసలు? ఇక్కడ ప్రజలు కూడా చాలా మంది మాత్రం వాళ్ళు పొద్దున్న నుంచి మేము పొద్దున 8 గంటలకు స్టార్ట్ చేస్తాను, సాయంత్రం వరకు ఇక్కడనే కూర్చున్నాం కాబట్టి ఇక్కడ ప్రజల్లో కూడా మంచి అవగాహన వచ్చింది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు అన్ని విధాలుగా ఇంకా మా ద్వారా వాళ్ళు ఇంకా ఎట్లా ఫాములు ఎట్లా నింపాలి ఏం కావాలనేది కూడా మేము కూడా చెప్తున్నాం వాళ్ళకి. వాళ్ళు కూడా ఇక్కడ ప్రజలు కూడా మంచి స్పందన ఉన్నది. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ బాధ్యత ప్రకారంగా కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఫాములు కూడా తీసుకొని వెళ్తున్నారు. అమ్మాపురం గ్రామంలో మృగజంగం సంబంధించిన 4000 ఓట్లకు సంబంధించి ఈ ఎస్ఆర్ఎఫ్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. డిఎల్ఓ మేడం ఏమంటే ప్రతి ఇంటికి పోయి ఇవ్వకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఇబ్బంది పడడం వల్ల మేము చూసి వాళ్ళ ఓటు పోకోకుండా వాళ్ళ ఓటు కాపాడాలని ఒక విధంగా మాకు ఆలోచించి మేము ఇక్కడ కూకొని 4 రోజుల కాంచి ఫామ్ తీసుకొని ఎట్లా నింపాలి, ఏ విధంగా నింపాలి వాళ్ళకి తెలియక